హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాణి. మరి ఈ వీడియోలో మనము ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి तीसरी कसम के शिल्पकार शैलेंद्र అనే పాఠాన్ని ప్రహ్లాద్ అగర్వాల్ రచించారు. ఈ పాఠం 10th క్లాస్ గద్య భాగంలో 4వ పాఠం. బడే భాయ్ సాహెబ్ ఫస్ట్ది, తర్వాత రెండోది డైరీ కా ఏక్ పన్నా, మూడోది తతారా వామిరో కథ. మరి ఈ 4వ లెసన్ ఏంటి అంటే తీసరీ కసంకే శిల్పకార్ శైలేంద్ర ప్రహ్లాద్ అగర్వాల్ గురించి మనము కవిపరిచయం చూసుకున్న తర్వాత లెసన్లోకి వెళ్దాము. ఏంటి అసలు దానికంటే ముందు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడతాను. అదేంటంటే టెట్లో డిఎస్సిలో ఏ సిలబస్ చదవాలి అని చెప్పి క్వశ్చన్స్ నేను ప్రతిసారి వీడియోలో చాలా సందర్భాల్లో చెప్పాను నేను ఆల్రెడీ. అలాగా చాలా సందర్భాల్లో చెప్పిన అంశాలని మళ్ళీ మెసేజ్ రూపంలో అడగడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫూలిష్నెస్. మీరు ఆల్రెడీ ఫాలో అవ్వాలి, అంతకుముందు వీడియో చూసుకోవాలి. అందుట్లో న్యూ సిలబస్ టాపిక్ నేను మెన్షన్ చేస్తున్నప్పుడు మళ్ళీ న్యూ సిలబస్ చదవాలా ఓల్డ్ సిలబస్ చదవాలా అనే క్వశ్చనింగ్ ఏంటి? ఓల్డ్ సిలబస్ పెడుతున్నాను, న్యూ సిలబస్ పెడుతున్నాను. దట్ మీన్ దాని కాన్సెప్ట్ ఏంటి? 2 సిలబస్లు చదవాలి అని చాలా వీడియోస్లో చెప్పాను. కొద్దిగా మాటలు ఏమైనా బాధిస్తే తప్పనుకోవద్దండి. అంటే ఒకే విషయాన్ని పదే పదే చెప్పాలి అంటే అది కొద్దిగా బాధాకరంగా ఉంటుంది. ఇక్కడ చేసేది ఒకసారి గుర్తుంచుకోండి, పూర్తిగా మనము 10th న్యూ సిలబస్ కూడా చదవాల్సిందే, ఓల్డ్ సిలబస్ కూడా చదవాల్సిందే. న్యూ అండ్ ఓల్డ్ 2 చదవాల్సిందే. అది 10th ఒకటే, 10th క్లాస్ ఒకటే. ఎందుకు చదవాలి అంటే 9th క్లాస్ వరకు బాగానే ఇచ్చాడు సిలబస్. 2024 టెట్లో టెట్ నోటిఫికేషన్ ఏం చెప్తుంది అంటే ఓల్డ్ సిలబస్ చదవండి అని చెప్తుంది. కానీ మనకు సిలబస్లో వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు, స్పర్శ భాగాన్ని చదువుకుని రండి అని. మరి అటువంటి సందర్భంలో మీరు ఏ ఒక్క రిస్క్ తీసుకున్నా ఓల్డ్ సిలబస్ మీరు చదవకపోయినా నష్టమే, న్యూ సిలబస్ చదవకపోయినా నష్టమే. వాడు ఇస్తాడా ఇవ్వడా అనేది పక్కన పెట్టండి. ఎన్ని పాఠాలు ఎక్స్ట్రాగా చదువుతారు మీరు? మహా అయితే ఒక 14-15 పాఠాలు ఎక్స్ట్రాగా చదువుతారు. మన సాహిత్యాన్ని చదివిన వాళ్ళకి 14-15 పాఠాలు పెద్ద ఎక్స్ట్రా పాఠాలు ఏమీ కాదు. నేనేమి మీకు ఎక్స్ప్లెనేషన్ చేయకుండా చదవమని చెప్పట్లేదు. సరే, ఎనఫ్. నెక్స్ట్ ప్రహ్లాద్ అగర్వాల్ పుట్టింది ఎప్పుడు అంటే 1947లో. भारत की आज़ादी के साल मध्य प्रदेश के जबलपुर शहर में जन्मे प्रहलाद अग्रवाल ने हिंदी से MA तक शिक्षा हासिल की. మరి అదే ఇయర్ కదా మనకు స్వతంత్ర సంగ్రామం వచ్చింది. ఆ ఇయర్ మరి పుట్టిన వ్యక్తి ఎవరు అంటే ప్రహ్లాద్ అగర్వాల్. ఎక్కడ జన్మించారు? మధ్యప్రదేశ్లో జబల్పూర్లో జన్మించారు, జబల్పూర్ షహర్లో. అయితే ఈయన మరి MAలో హిందీని కంప్లీట్ చేయడం అనేది జరిగింది, PG. ఈయన కిషోర్ वैसे ही हिंदी फिल्मों के కిషోర్ వయస్క్ సే హీ, ఏదో ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉంటుంది. ఇది కిషోర్ వయస్క్ సే హీ అంటే కిషోర్ అవస్థలో నుంచే ఈయన మరి हिंदी फिल्में के इतिहास और फिल्मकारों के जीवन और उनके अभिनय के बारे में विस्तार से जानने और उस पर चर्चा करने का शौक था.
కిషోరావస్థలో నుంచే హిందీ సినిమాల గురించి, ఇతిహాసాల గురించి, హిందీ యొక్క జీవన విషయాల గురించి, అభినయాల గురించి, నాటకాల గురించి ఈయన చర్చించడము మరి తెలుసుకోవడం చాలా ఇష్టపడేవారు. ఎవరు? ప్రహ్లాద్ అగర్వాల్. ఎక్కడ జన్మించారు? మధ్యప్రదేశ్లో జబల్పూర్లో జన్మించారు. ఎప్పుడు జన్మించారు? 1947 భారత స్వతంత్రంగా రిలీజ్ అయినప్పుడు, స్వతంత్రం పొందినప్పుడు. इन दिनों सतना के शासकीय स्वशासी स्नातकोत्तर महाविद्यालय में प्राध्यापन कर रहे प्रहलाद अग्रवाल फिल्म क्षेत्र से जुड़े लोगों और फिल्मों पर बहुत कुछ लिख चुके हैं. ఆ రోజుల్లో ఈయన మరి ఒక ప్రొఫెసర్కి వచ్చిన తిప్పలు ఇవి. ఎక్కడ? శాసకీయ స్వశాసి స్నాతకోత్తర్లు అనే మహావిద్యాలయంలో ఈయన ఒక లెక్చరర్గా, ప్రాధ్యాపకగా ప్రహ్లాద్ అగర్వాల్ పనిచేస్తూనే ఫిల్మీ రంగానికి సంబంధించిన విషయాలు చాలా రాశారు అప్పటికే. आगे भी इसी क्षेत्र को अपने लेखन का विषय बनाए रखने की కృత సంకల్ప కర్లియా. ముందు కూడా మరి ఈ విషయాలపైనే మరి ఈయన రచించాలి అని చెప్పి ఆయన ఒక సంకల్పం తీసుకున్నారు. సో ఇక్కడ దాకా మనము మరి ఈయనకి సంబంధించిన పూర్తి డీటెయిల్ మన ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఈయన ఏ మహావిద్యాలయంలో ప్రాధ్యాపన కార్య స్టార్ట్ చేశారు? శాసకీయ స్వశాసి స్నాతకోత్తర్ మహావిద్యాలయ. శాసకీయ బాగా గుర్తుపెట్టుకోవాలి. శాసకీయ స్వశాసీయ స్నాతకోత్తర్ మహావిద్యాలయంలో ఈయన ప్రొఫెసర్గా చేశారు. ఎంఏ హిందీ పాస్ అయ్యారు. 1947లో పుట్టారు. మధ్యప్రదేశ్లో జబల్పూర్ షహర్లో పుట్టారు. అలాగే నెక్స్ట్ ఫిల్మీ విషయాలు ఈయనకి కిషోరావస్థ నుంచే బాగా షోక్ కాబట్టి లెక్చరర్గా పనిచేస్తున్న శాసకీయ స్వశాసనీయ స్నాతకోత్తర మహావిద్యాలయంలో ఈయన లెక్చరర్గా పనిచేస్తున్నప్పటికీను అక్కడ మరి ఫిల్మీ రంగంతో విశేషణలు చాలా తెలుసుకుని రాసుకోవడం అనేది జరిగింది. ఈయనకు సంబంధించిన ముఖ్య కృతియా సాత్వా దశక్ తానిషా మై ఖుష్బూ సాత్వా దశక్ తానిషా మై ఖుష్బూ సూపర్ స్టార్ రాజ్ కపూర్ ఆది కాదండి, ఇది ఆది హకీకత్ ఆధా ఫసానా కవి శైలేంద్ర. చూడండి, రాజ్ కపూర్ యొక్క ఆది హకీకత్ ఆధా ఫసానా, అలాగే కవి శైలేంద్రకు సంబంధించిన విషయానికి జిందగీకి జీత్ మే యకీన్, అలాగే ప్యాసా సంబంధించి చిర్ అతృత్ గురుదత్, ఉత్తాల్ ఉమంగ్ సుభాష్ గయికి ఫిల్మ్ కళ, అలాగే ఓరే మాఝీ భీమల్ రాయ్కా సినిమా అంటే ఆ యొక్క ఆ విషయం ఎవరికి సంబంధించిందో ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి, రాజ్ కపూర్ విషయం అనేది మనం దేంట్లో చూస్తాము? ఆది హకీకత్ ఆదా ఫసానాలో చూస్తాము. శైలేంద్ర యొక్క హకీకత్ దేంట్లో చూస్తాము? జిందగీకి జీత్ మే యకీన్. అలాగే ప్యాసా అనేది ఎవరికి సంబంధించింది? చిర్ అతృత్ గురుదత్కి సంబంధించింది. అలాగే ఉత్తాల్ ఉమంగ్ అనేది ఎవరికి సంబంధించింది? సుభాష్ గయికి ఫిల్మ్ కళాగా సంబంధించింది. అలాగే ఓరే మాఝీ అనేది भीमल राय का सिनेमा, जो उसके विषयों के बारे में इन्होंने कुछ कृतियाँ लिखे हैं. महाबाजार के महानायक 21वीं सदी का सिनेमा है महाबाजार. తర్వాత నెక్స్ట్ మరి పాఠంలోకి వచ్చినట్లయితే ఒకసారి చూసుకోండి. तीसरी कसम के शिल्पकार शैलेंद्र.
तीसरी कसम के शिल्पकार शैलेंद्र, ప్రహ్లాద్ అగర్వాల్ ఆయన యొక్క కవి పరిచయం. ఆయన రాసిన రచనలు సాత్వా దశక్, తానాషా, మై ఖుష్బూ, సూపర్ స్టార్. తర్వాత రాజ్ కపూర్ రాశారు. ఆది హకీకత్ రాజ్ కపూర్కి సంబంధించింది. ఆది హకీకత్ ఆదా ఫసానా. కవి శైలేంద్రకి సంబంధించి జిందగీకి జీత్ యకీన్, ప్యాసా. ఇది ఎవరికి సంబంధించింది? చిర్ అతృప్త్ గురుదత్కి సంబంధించింది. उत्ताल उमंग सुभाष गई फिल्म कला के संबंध में. औरे माझी भीमल राय की सिनेमा के बारे में. महाबाजार की महानायक 21वीं सदी का सिनेमा. नेक्स्ट राज कपूर की सफलता. राज कपूर యొక్క సఫలత ఏంటో చూద్దాం. जब राज कपूर की फिल्म संगम को सफलता मिली, చూడండి, राज कपूर की फिल्म संगम को सफलता मिली तो वह इससे बहुत उत्साहित थे. फिल्म संगम की బాగా సక్సెస్ దొరకడంతో ఆయన చాలా ఉత్సాహవంతంగా ఉన్నారు. इस अवसर पर उन्होंने एक साथ 4 फिल्मों के निर्माण की घोषणा की. 4 సినిమాలు చేయడానికి ఆయన నిర్ధారించుకున్నారు. मेरा नाम जोकर, अजंता, मैं और मेरा दोस्त తథా సత్యం శివం సుందరం. చూడండి, 4 సినిమాల్లో పార్టిసిపేట్ చేయడానికి ఫిక్స్ అయిపోయారు. ఎవరు? రాజ్ కపూర్. ఏ సినిమా సక్సెస్తో? సంగం సినిమా సక్సెస్తో. 4 సినిమాలకు పేర్లు ఇచ్చారు. దాంట్లో మేరా నామ్ జోకర్, అజంతా, మై ఔర్ మేరా దోస్త్ తథా సత్యం శివం సుందరం. ఈ 4 సినిమాలు అంటే రాజ్ కపూర్ నటించాలనుకున్న 4 సినిమాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. మేరా నామ్ జోకర్, अजंता, मैं और मेरा दोस्त, सत्यम शिवम सुंदरम. उस समय राज कपूर ने यह सोचा भी नहीं होगा कि उन्हें मेरा नाम जोकर के एक भाग को बनाने में 6 वर्ष लग जाएंगे. ఆయన అసలు ఆలోచించని కూడా ఆలోచించలా. ఒక పార్ట్ 1 హాఫ్ మూవీ చేయడానికే 6 సంవత్సరాలు పట్టిందంట మేరా నామ్ జోకర్ అనే సినిమాకి. इन 6 वर्षों के अंतराल में राज कपूर द्वारा अभिनीत की कई फिल्म प्रदर्शित भी हो गई. ఈ 6 సంవత్సరాల్లో ఆయన నటించిన ఎన్నో సినిమాలు కూడా రిలీజ్ అయిపోయినాయి. जिनमें वर्ष 1966 में प्रदर्शित तीसरा कसम भी शामिल है. तीसरा कसम కూడా మరి తీసరా కసం అనే మూవీ కూడా 1966లో ప్రదర్శించ జరిగింది. అది కూడా ఉంది. తీసరా కసం ఏ సంవత్సరంలో రిలీజ్ అయింది? 1966. దానిలో నటించింది ఎవరు? రాజ్ కపూర్. దానికి మరి డైరెక్టర్ చేసింది ఎవరు? ఈ ఫిల్మ్ యొక్క నిర్మాణ ప్రసిద్ధ శైలేంద్ర, నిర్మాత ఎవరు? నిర్మాణ్ शैलेंद्र कुमार చేశారన్నమాట. राज कपूर ने इस फिल्म में अपने जीवन का सर्वश्रेष्ठ अभिनय किया था. మరి ఆయన జీవితంలో చాలా గొప్ప సినిమా ఏదైనా తీశారు అంటే తీసరా కసమ్, శైలేంద్ర కుమార్తో కలిసి తీసిన పిక్చర్ అనే చెప్పుకోవాలి రాజ్ కపూర్. ఫస్ట్ సంగం సఫలత తర్వాత 4 ఫిల్మ్స్ ఒప్పుకున్నారు. మేరా నామ్ జోకర్, అజంతా, మై ఔర్ మేరా దోస్త్, సత్యం శివం సుందరం. దాంతో మరి మేరా నామ్ జోకర్కి కేవలం హాఫ్ పార్ట్ మూవీ కంప్లీట్ చేయడానికి 6 సంవత్సరాలు పట్టింది. 1966లో తీసరా కసం సినిమా కూడా రిలీజ్ అయిపోయింది. ఆ కాలంలోనే తీసరా కసం ఎవరు తీశారు? శైలేంద్ర కుమార్ ద్వారాగా. అయితే అత్యుత్తమ స్థాయిలో నటించిన సినిమా ఈ యొక్క తీసరా కసం అనేది. తీసరా కసం ఫిల్మ్ ఏంటి అసలు? ये फिल्म मात्र एक फिल्म ना होकर सेल्युलाइड पर लिखी गई एक कविता थी. ఇది కేవలం ఒక ఫిల్మ్ మాత్రమే కాదు, మరి ఇది ఒక కవిత అని కూడా చెప్పుకోవచ్చు. సెల్యులాయిడ్ పైన రచించిన కవిత అంటండి. जो शैलेंद्र के जीवन की पहली और अंतिम फिल्म थी. శైలేంద్ర మరి తీసిన నిర్మించిన మొట్టమొదటి సినిమా ఇదే, అంతిమ సినిమా కూడా ఇదే. ఇసే రాష్ట్రపతి స్వర్ణ పథక్ ప్రాప్త హువా హై. స్వర్ణ పథకం కూడా లభించింది రాష్ట్రపతి దగ్గర నుంచి. ఏ మూవీకి? తీసరీ కసం. इसके पश्चात इसे बंगाल फिल्म जर्नलिस्ट
एसोसिएशन का सर्वश्रेष्ठ फिल्म पुरस्कार भी मिला। మరి అదొకటే కాదు, बंगाल संबंधिंచిన फिल्म जर्नलिस्ट एसोसिएशन सर्वश्रेष्ठ फिल्म पुरस्कार भी प्राप्त हुआ तीसरा कसम को। यही नहीं, इसे मास्को फिल्म ఫెస్టివల్ మే బి పురస్కార్ మిలా। మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా దీనికి మరి పురస్కారం అనేది లభించింది। ఇస్ ఫిల్మ్కి కహానీ गहरी संवेदनशीलता को पूरी शिद्दत के साथ प्रस्तुत करने में सक्षम थी। शैलेंद्र ने अपने प्रिय मित्र राज कपूर की भावनाओं को शब्द दिए थे और राज कपूर ने इस फिल्म के उत्कृष्ट अभिनय किया था। సో రాజ్ కపూర్ మరి ఆయన పదాలు మాత్రమే ఇచ్చారు, ఎవరు శైలేంద్ర అయితే దాన్ని ఒక అభినయాత్మకంగా ఆ పదాలని తీర్చిదిద్దిన ఘనత రాజ్ కపూర్కి దక్కుతుంది। సో ఇక్కడ తీసరి కసం ఫిలింలో వచ్చిన అవార్డ్స్ ఏంటి? రాష్ట్రపతి స్వర్ణ పథక అవార్డు ఒకటి, బంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సర్వశ్రేష్ఠ ఫిల్మ్ పురస్కారం ఒకటి, అట్లానే మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ మే పురస్కారం ఒకటి। ఇవి చాలా కీలకమైన పురస్కారాలు ఆ టైంలో, అవన్నీ ఈ తీసరా కసం మూవీకి అయితే దొరికినాయి। శైలేంద్రకి సంబంధించిన మొట్టమొదటి నిర్మించిన సినిమా మరియు అంతిమ సినిమా కూడా ఇదే। మరి శైలేంద్రకి సంబంధించి రాజ్ కపూర్ అత్యధికంగా శైలేంద్ర మాటల్ని అభినయ చేసి ఒక రూపంలోకి మార్చడం అనేది జరిగింది। తీసరా కసం కి షురువాత్ అసలు ఎలా స్టార్ట్ అయింది? कहा जाता है कि शैलेंद्र राज कपूर के पास इस फिल्म की कहानी लेकर गए थे। शैलेंद्र మరి రాజ్ కపూర్ దగ్గర ఈ ఫిల్మ్ యొక్క కహానీని తీసుకెళ్ళడం అనేది జరిగింది। तो राज कपूर ने इस प्रस्ताव पर उत्साह दिखाते हुए कहा कि वह इस फिल्म में काम करेंगे, लेकिन शैलेंद्र यह सुनकर हैरान रह गए कि राज कपूर ने इस फिल्म में अभिनय करने के लिए अपना पूरा पारिश्रमिक अग्रिम पहले एडवांस में ही मांग लिया है। అయితే మరి ఈ ఫిల్మ్ శైలేంద్ర యొక్క ఫిల్మ్ తీసరా కసంకి సంబంధించిన ఈ ఫిల్మ్లో నేను నటిస్తాను అని చెప్పి అయితే మొత్తం పారితోషికం అంతా కూడా నాకు అడ్వాన్స్ రూపంలోనే ఇచ్చాల్సి వస్తుంది అని చెప్పి రాజ్ కపూర్ అడగడంతో కొద్దిగా శైలేంద్ర హిచ్కాయా డౌట్, కొద్దిగా ఆయనకి అంత డబ్బు ఒకేసారి ఎలా పెట్టాలనే ఆలోచనలు అయితే వచ్చాయి। అప్నే మిత్రకి బాత్ సున్కర్ శైలేంద్ర కా चेहरा उतर गया, ఆయన फेस डल అయిపోయింది। तो राज कपूर ने कहा कि वह पारिश्रमिक तो लेंगे, लेकिन उन्होंने अपना पारिश्रमिक मात्र ₹1 बताया। इस प्रकार राज कपूर ने इस फिल्म के केवल नाम मात्र का पारिश्रमिक लिया और खुशी खुशी काम करने को तैयार हो गए। आ मित्रुడు తీసుకొచ్చిన ఆ స్టోరీని ఎవరు శైలేంద్ర తీసుకొచ్చిన ఆ స్టోరీని నేను చేస్తాను, నేను కాకపోతే చేసిన పారితోషికం ఏదైతే ఉందో అది అడ్వాన్స్లో నాకు పూర్తిగా ఇచ్చేయాల్సిందే అని చెప్పి నేను ముందు మీరు డబ్బులు ఇస్తేనే నేను ఈ ఫిల్మ్లో చేస్తాను అని చెప్పగానే ఆయన శైలేంద్ర యొక్క ఫేస్ చిన్నబోయింది। దాంతో అప్పుడు నేను చేస్తాను, కానీ ఈ పారితోషికం ఎంత అనుకుంటున్నారు? ₹1 మాత్రమే, ₹1 మాత్రమే నాకు కావాల్సింది, అది నేను తీసుకుని హ్యాపీగా మీతో పాటు ఈ యొక్క పారితోషికాన్ని పంచుకుంటూ నేను ఈ యొక్క ఫిలింని చేస్తానని చెప్పి మాట ఇవ్వడంతో మరి శైలేంద్ర యొక్క ఖుషి అంతా ఇంత కాదు, చాలా ఆనందంగా ఇద్దరు కూడా పనిచేస్తూ ముందుకెళ్ళారు। ఆదర్శవాది और भावुकता से भरे कवि, आदर्शवादी और भावुकता से भरे कवि। शैलेंद्र इस बात को जानते थे कि वह फिल्म निर्माता बनने योग्य नहीं है। राज कपूर ने उन्हें इस विषय में बता भी दिया था कि फिल्म निर्माण में अनेक प्रकार के खतरे। शैलेंद्र पर इन बातों का कोई प्रभाव नहीं पड़ा।
రాజ్ కపూర్ చెప్పారు, శైలేంద్ర మీరు ఫిల్మ్ నిర్మాణానికి వస్తున్నారు, చాలా చాలా డేంజరస్ పొజిషన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది, మనము ముందుకు వెళ్ళాలి అంటే మరి అయితే ఆ యొక్క ఆ యొక్క మాటలు పెద్దగా పట్టించుకోవాలి शैलेंद्र। उन्हें ना धन संपत्ति की अभिलाषा थी और ना सम्मान चाहिए, वह तो केवल इस फिल्म को बनाकर ఆత్మసంతుష్టి ప్రాప్తి కన్నా చాతే ఆయన సంపాదించాలని కానీ లేకపోతే పేరు ప్రఖ్యాతలు కావాలి కానీ అని కానీ ఆయనకి ఏమాత్రం కూడా అవసరం లేదు, నాకు కావాల్సింది ఈ ఫిల్మ్ని పూర్తి చేసి నేను ప్రపంచానికి పరిచయం చేయాలి అనేది ఆయన ఆయన ఆత్మసంతుష్టి, ఆయన సెల్ఫ్ సాటిస్ఫికేషన్ గురించి ఈ ఫిల్మ్ తీయాలి అని చెప్పి భావించారు शैलेंद्र। तीसरी कसम के विषय में यह बता देना उल्लेखनीय होगा कि राज कपूर, वहीदा रहमान, शंकर जय किशन आदि प्रसिद्ध कलाकारों के మరి ఈ కళాకారులు కూడా గుర్తుపెట్టుకోవాలి, క్యారెక్టర్స్ కూడా అడుగుతాడు। రాజ్ కపూర్, వహీదా रहमान, शंकर जय किशन आदि प्रसिद्ध कलाकारों के होने के बाद भी इस फिल्म को खरीदने के लिए कोई वितरक तक नहीं मिला था। మరి ఎవరు కూడా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు రాలేదు ఈ ఫిల్మ్ని కొనుక్కోవడానికి, क्योंकि लाभ कमाने वाले वितरक इस फिल्म की संवेदना को समझ नहीं सके। सही कारण है कि ना तो इस फिल्म का सही तरीके से प्रचार ही हुआ और ना ही सही प्रकार का प्रदर्शन ही हुआ। మరి ఈ ఫిల్మ్ మరి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు కొనడానికి రాకపోయడానికి కారణం ఏంటి అంటే ఈ ఫిల్మ్ యొక్క ముఖ్యమైన అంశాన్ని ప్రజల్లోకి అదే డిస్ట్రిబ్యూటర్స్లోకి తీసుకెళ్ళలేకపోయారు, కాబట్టి ఎవరు కొనడానికి ముందుకి రాలేదు। సో నెక్స్ట్ మరి शैलेंद्र और फिल्म में సాహిత్య చూడండి, ఫిల్మ్ में సాహిత్య ఒక్కసారి చూడండి మళ్ళీ లెసన్ మనం ఎక్కడి నుంచి వచ్చాము, రాజ్ కపూర్కి సఫలత ఆత్మవిశ్వాస్ ఎక్కడి నుంచి సంగం మూవీ నుంచి స్టార్ట్ అయింది, ఆయన చేసిన సినిమాలు ఏంటి, దాంతోపాటుగా తీసరా కసం ఫిల్మ్ గురించి అది సాధించిన సక్సెస్ ఏంటి, తర్వాత తీసరా కసం యొక్క శురువాత ఎలా ప్రారంభమైంది, శైలేంద్ర కుమార్ మధ్యన మరి రాజ్ కుమార్ మధ్యన జరిగిన సిచ్యువేషన్ ఏంటి, ఆ తర్వాత ఆదర్శవాది భావుకత అంటే ఫిల్మ్ తీసినప్పటికీను ఆ ఫిల్మ్ యొక్క సెల్ఫ్ ఆత్మ సంతృష్టి గురించి ఫిల్మ్ని కంప్లీట్ చేశారు। అయితే దాని యొక్క కాన్సెప్ట్ని డిస్ట్రిబ్యూటర్స్కి సరిగ్గా చేర్చలేకపోవడంలో విఫలమైనట్టే, దానికి మరి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ముందుకు రాలేదు। शैलेंद्र और फिल्मों में साहित्य। शैलेंद्र को एक ऐसे व्यक्ति के रूप में जाना जाता है जो 20 साल से फिल्म इंडस्ट्री में होने और वहाँ के काम के तौर तरीके जानने के बाद भी अपनी इंसानियत को बचाकर రక్ సకేతే। శైలేంద్ర అంటే ఒక స్టాంప్ అండి, అది ఏంటి అంటే ఎంత 20 సంవత్సరాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా సరే ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన కోల్పోలేదు, ఆయన వ్యక్తిత్వం అలాగే ఉంచుకున్నారు। उनके द्वारा लिखे गए एक गीत की एक पंक्ति है मौजूद है, देशो दिशाएं शब्द पर संगीतकार जय किशन के आपत्ति प्रकट की कि लोग 4 दिशाएं समझ सकते हैं, 10 दिशाएं नहीं। సో ఇక్కడ 10 దిశాయం అనేదాన్ని అంటే ఆయన ఒక పంక్తిని సాంగ్ రూపంలో ప్రజలు 4 దిక్కుల్ని తెలుసుకోగలరు కానీ 10 దిక్కుల్ని తెలుసుకోలేరు అనే కాన్సెప్ట్ మీద ఒక గొప్ప సాంగ్ని కూడా శైలేంద్ర ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయిన సంగీతకార్ జై కిషన్ ద్వారాగా ఒక పాటని ఏర్పాటు చేయడం అనేది జరిగింది। शैलेंद्र ने जय किशन की बात नहीं मानी, उनका कहना था कि कलाकार का कर्तव्य यह है कि दर्शकों की रुचि में सुधार सके। అయితే శైలేంద్ర జై కిషన్కి చెప్పారు ఏమని ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి అనేది,
అంటే శైలేంద్ర జయకిషన్ సింగర్ తోటి చెప్పారు. కానీ ఆయన ఏం చెప్పారు, కైనాతాకి ఏమని చెప్పారు, కళాకారు యొక్క కర్తవ్యము దర్శకుల యొక్క రుచితో संबंधम ఉండాలి. शैलेंद्र ने अपनी लेखनी में कभी भी झूठ अभिजात्य शैलेंद्र ने अपनी लेखनी में అయితే ఇక్కడ శైలేంద్ర ఏం చెప్పారు, వాస్తవం చెప్పారు. ముందు ప్రజలకి ఇష్టమైన ప్రజల యొక్క రుచిని బేస్ చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆయన మరి ఎప్పుడు కూడా ఆ యొక్క అబద్ధాన్ని ఆయన దాయలేదు, ప్రజెంట్ చేశారు. उनके गीत भावनामय होने के साथ साथ सरल भी होते थे. ఆయన రచించిన గేయాలు అంటే ఇక్కడ శైలేంద్ర ఎవరు, ఒక మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ప్లస్ నిర్మాత, ఫిల్మీ నిర్మాత, ఈ రకంగా పనిచేశారు. ఇక్కడ ఆ శైలేంద్ర యొక్క మ్యూజిక్ని ఎవరు పాడేవారు, జయకిషన్ పాడారు అక్కడ. అయితే ఈయన రాసిన తర్వాత ఆయన ఏమాత్రం అబద్ధాలని అలాగా ఇంట్రెస్ట్ గురించి అబద్ధాలని నిజాన్ని దాయడము అబద్ధాలని దాయడము ఇలా అయితే ఎక్కడ చేయలా, డైరెక్ట్గా ఓపెన్గా. యహీ కారణ్ హై కి వహ మేరా జూతా హై జపానీ జైసా లోకప్రియ అంటే ఇక్కడ మేరా జూతా హై జపానీ అనే ఒక హిందీ సాంగ్ని కూడా ఆయన రచించడం అనేది జరిగింది. జైసా लोकप्रिय सुरील गीत लिख पाए जो वर्षों तक भी लोगों की जुबान पर चढ़ा रहा था. తోటి వర్క్ చేశారు కాబట్టి కొన్ని సంవత్సరాలైనా సరే ఇప్పటికీ ఆయన పాటలు అంతే చక్కగా మనము వినగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము. సాహిత్య का समन्वय, సాహిత్యాన్ని ఏ రకంగా సమన్వయపరిచారు. तीसरा कसम फिल्म, तीसरा कसम फिल्म उन फिल्मों में से एक है जिन्होंने साहित्य के साथ पूरा न्याय किया था. సాహిత్యంతో చక్కటి న్యాయాన్ని చేశారు ఈ ఫిల్మ్ తీసి. इस फिल्म में गाड़ीवान हीरामान पर राज कपूर को हावी नहीं होने दिया. अभी तो राज कपूर ही हीरामान बन गया. यही नहीं, उन्होंने प्रसिद्ध अभिनेत्री वहीदा रहमान को सस्ती छींट की साड़ी में लिपटी हुई हीराबाई बनाकर प्रस्तुत किया. మరి వహీదా రెహమాన్ని ఏ క్యారెక్టర్ నేమ్తో, హీరాబాయి అనే క్యారెక్టర్తో ఇక్కడ హీరామాన్ మన్మోహలియా. సో ఇక్కడ శైలేంద్ర రాజ్ కపూర్ యొక్క క్యారెక్టర్ ఏంటండి, హీరామాన్. అలాగే హీరాబాయి ఎవరు, వహీదా క్యారెక్టర్. సో తీసరి కలంలో మరి రాజ్ కపూర్ యొక్క క్యారెక్టర్ నేమ్ ఏంటి అంటే హీరామాన్. సో ఇక్కడ హీరామాన్ ఎక్కడి నుంచి వచ్చిన క్యారెక్టర్ అది అంటే ఎక్కడ సాహిత్యంలో గాడీవాన్ హీరామాన్ పర్ అనే గాడీవాన్ హిందీ సాహిత్యం నుంచి తీసుకున్న ఒక క్యారెక్టర్ని మరి రాజ్ కపూర్కి ఇస్తే రాజ్ కపూర్ ఆ క్యారెక్టర్ని అవలంబించడమే కాదు ఆ క్యారెక్టర్ మొత్తం ప్రజెంట్ చేయడం అనేది జరిగింది తోటి. సో హీరామాన్, హీరాబాయి ఎవరు ఇక్కడ, వహీదా రెహమాన్. ఇది మనం గుర్తుకొచ్చుకున్న క్యారెక్టర్స్ నేమ్స్ అన్నమాట. भारतीय फिल्मों में तीसरा कसम का महत्व, भारतीय फिल्मों की सबसे बड़ी कमजोरी होती है और उनमें लोक तत्व का भाव यह कहा जाता है. भारतीय फिल्मों में ज़िंदगी से दूर होती है, రియల్ లైఫ్తో చాలా ఏదో దూరంగా ఉంటాయి ఈ ఇండియన్ పిక్చర్స్ అని చెప్పేవారు. यदि किसी फिल्म की जीवन के दुखद पक्ष का चित्रण किया भी जाता है तो उन्हें ग्लोरीफाई किया जाता है, अर्थात उसे बड़ा चढ़ाकर प्रस्तुत किया जाता है ताकि दर्शकों का भावनात्मक शोषण किया जा सके. तीसरी कसम की सबसे बड़ी और महत्वपूर्ण खूबी यह थी कि इसमें दिखा गया दुख का स्वाभाविक सा
लगता है నాటకీయ नहीं. సో ఇక్కడ ఇది మరి ఏ పిక్చర్స్ అయితే మన అప్పటి వరకు ఒక పేరుంది ఇండియాలో పిక్చర్స్ అంటే నిజ జీవితానికి దూరంగా ఉంటాయి అని చెప్పి, కానీ ఆ పేరుని మరి నిలదొక్కుని ఆ పేరుని బయటికి తన్ని మరి ఈ దుఃఖాన్ని స్వాభావికంగా కాదు స్వాభావికంగా చూపిస్తాము, నాటకీయంగా కాదు, ఒక ఫిల్మ్గా కాదు, అందరూ కూడా ఆ యొక్క పిక్చర్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయే విధంగా చేయడం అనేది మరి జరిగింది ఈ తీసరా కసం పిక్చర్ ద్వారాగా అని చెప్పి మనం చెప్పుకుంటాము. కవిమే చూడండి, कवि रूप में शैलेंद्र చూసినట్లయితే शैलेंद्र गीतकार नहीं अभी तो कवि थे. उन्होंने जीवन को एक कवि के रूप में ही जिया. यही कारण है कि सिनेमा की चकाचौंध भरी जिंदगी में भी वह यश दललिप्सा आदि से कोसों दूर रहे. చూడండి, అంటే ఆయన కేవలము ఒక గీతికార్ కాదు, కవి. అయితే జీవితంలో మరి ఎన్నో రూపాలు ఎన్నో అవకతవకల్ని చూశారు. అయినప్పటికీ ఆయన మరి ఈ పొజిషన్ని దాటాలి, తన ఆత్మసంతుష్టిని పూర్తి చేసుకోవాలి అని చెప్పి ఈ పిక్చర్ని చేయడం అనేది జరిగింది. ఎన్ని బాధలు వచ్చినా ప్రతిదాన్ని దూరంగా చాలా చక్కగా యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళడం. जो बात उनके जीवन में थी वही उनके गीतों में भी. ఏ విషయాలైతే ఏ మాటలైతే ఆయన జీవితంలో ఉన్నాయి అవే విషయాలు ఆయన పాటల్లో కూడా ఉండడం అనేది జరిగింది. उनके गीतों में विद्यमान व्यथा व्यक्ति को पराजित नहीं करती थी, अपितु आगे बढ़ने का संदेश देती थी. సో ఎవరికైనా సరే ముందుకు వెళ్ళే సందేశాన్ని ఇచ్చేవారు, పరాజయం పొందే సందేశం ఇచ్చేవారు కాదు ఆయన పాటలన్నీ కూడా. उन्होंने तीसरा कसम में अपने एक गीत को इस प्रकार प्रस्तुत किया है. అదే రకంగా మరి ఈ యొక్క తీసరా కసం మూవీలో ఒక పాటని ఈ రకంగా ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. మరి अभिनय और तीसरा कसम के राज कपूर अभिनय के दृष्टिकोण तीसरा कसम राज कपूर के जीवन का सबसे बेहतरीन फिल्म है. इस फिल्म में हीरामन की भूमिका में उन्होंने मासूमियत के चरमोत्कर्ष को छू लिया. यह भी कहा जाता है कि इस फिल्म में उनकी भूमिका जागते रहो से भी अच्छी है. ऐसे लगता है कि जैसे राज कपूर तीसरा कसम के हीरामन के साथ एकाकार हो गए, जो एक खालिस देहाती गढ़ीवान है और केवल दिल की ज़ुबान समझता है, दिमाग की नहीं दिल की ज़ुबान समझता है. उसके लिए मोहब्बत के सिवा किसी दूसरी चीज़ का कोई अर्थ नहीं. ఆయన హృదయం యొక్క మాటని మాత్రమే, అంటే ఈ యొక్క ఫిల్మ్లో రాజ్ కుమార్ యొక్క ప్రాముఖ్యతని ఇక్కడ తెలపడం అనేది జరుగుతుంది. రాజ్ కుమార్ హీరామన్ అనే క్యారెక్టర్ని తీసుకున్నారు. ఆ క్యారెక్టర్ సూట్ అవ్వడమే కాదు, ఎగ్జాక్ట్లీ చాలా ఆయన అభినయం పాత్ర అలా జోడించేశారనమాట. లైక్ మన ఎన్టీఆర్ లాగా. సో పూర్తిగా తెలుగులో ఎన్టీఆర్, హిందీలో రాజ్ కపూర్ అనమాట. అట్లానే చేసుకోవచ్చు క్యాలిక్యులేషన్. మరి ఆయన అంతేకాదు, మరి ఆ రాజ్ కపూర్ హీరామన్ క్యారెక్టర్ని అవలంబించడమే కాదు, పూర్తిగా న్యాయం చేయడం. ఆ క్యారెక్టర్ ఏంటి అక్కడ, కేవలం దిమాగ్ మాట కాదు వినేది, హృదయం యొక్క మాటని మాత్రమే వినేది. కేవలం ఒక ప్రేమ తప్ప ఇంకేమీ తెలియదు అని ఆ క్యారెక్టర్. उस समय तक राज कपूर एशिया के सबसे बड़े शोमैन के रूप में स्थापित हो चुके
जाते వేషాలనే ఒక పేరు కూడా వచ్చేసింది బాగా उनका अपना व्यक्तित्व एक कहावत बन चुका था लेकिन तीसरा कसम से वह महिमामय व्यक्तित्व पूरी तरह हीरामन की आत्मा में उतर गया। वह हीराबाई की रेणु निवासी रिश्ता हुआ उसकी भोली सूरत न्योछावर हो जाता। तीसरा कसम की कथा मूल कहानी के लेखक फणीश्वर नाथ रेणु ने स्वयं तैयारी की। यही कारण है कि कहानी रेशा रेशा उसकी छोटी सी छोटी बारीक भी फिल्म में पूरी तरह से उतर आई। ప్రతి ఒక్క ఈవెంట్ని ప్రతి ఒక్క అంశాన్ని చక్కగా ఏదో కళ్ళకు కట్టినట్టుగా మరి పూర్తిగా ఈ హీరామన్ క్యారెక్టర్ని అర్థం చేసుకొని తన జీవితంలో కూడా అటువంటి క్యారెక్టర్ని తయారు చేసుకోవడం జరిగిందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు। ఇది మనకి తీసరా కసం మూవీ। తీసరా కసం ఎవరు రాశారు మరి ప్రహ్లాద్ అగర్వాల్ ఆయన యొక్క పరిచయాలు ఆయన రచనలు అలాగే రాజ్ కపూర్కి యొక్క సఫలత ఎక్కడి నుంచి ఆరంభమైంది తీసరా కసం ఫిల్మ్ యొక్క ప్రదర్శన ఏంటి तीसरा कसम का शुरुआत ఎక్కడ జరిగింది ఆదర్శ భావుకత के बारे में కవి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఫిల్మ్ తయారైన తర్వాత కవి ఏ రకమైన ఫేస్ని స్ట్రగుల్ చేశారు అలాగే तीसरा कसम సాహిత్యక समन्वय किस प्रकार किया भारतीय फिल्मों के तीसरा कसम का महत्व क्या है इंडियन पात्रों तीसरा कसम का महत्व అన్నమాట कवि रूप में शैलेंद्र का महत्व ఏంటి అలాగే అభినయ్ तीसरा कसम के में రాజ్కుమార్ యొక్క महत्व ఏంటి ఇట్లాగా ఈ ప్యాటర్న్ అయిపోయిన తర్వాత మనము బిట్ ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే ప్రాక్టీస్ డీప్గా చేయకపోయినా కొన్ని ఉంటాయి డీప్గా మనం లెసన్లో నుంచి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది किस फिल्म की सफलता पर రాజ్ కపూర్ ఉత్సాహిత थे ఏ ఫిల్మ్ యొక్క సక్సెస్ రాజ్ కపూర్ ఉత్సాహంగా ఉన్నారు సంగం ఫిల్మ్ అయిన తర్వాత కదా 4 ఫిల్మ్స్ ఒప్పుకున్నారు ఏంటవి అజంతా సత్యం శివం సుందరం మేరా నామ్ జోకర్ అట్లానే ఇంకొక ఫిల్మ్ కూడా ఒప్పుకున్నారు మొత్తం 4 సంగం తర్వాత అట్లానే మేరా నామ్ జోకర్ फिल्म के एक भाग को बनाने में ही राज कपूर को कितना समय लगा 6 वर्ष समय लगा तीसरा कसम फिल्म किस वर्ष में प्रदर्शित हुआ 1966 अंतेना 1966 అలాగే उत्कृष्ट होते हुए भी तीसरा कसम फिल्म सिनेमाघरों में क्यों नहीं लगी फिल्म की संवेदनाओं को प्रचार ना होने के कारण तीसरा कसम फिल्म में किसने अपने जीवन का सर्वश्रेष्ठ अभिनय किया था राज कपूर ने तीसरा कसम फिल्म के बारे में कौन सा कथन सही नहीं है సో 4ది కరెక్ట్ కాదంట మరి सही ఉన్నాయి తెలుసుకోవాలి కదా यह फिल्म शैलेंद्र के जीवन की पहली एवं अंतिम फिल्म करेक्ट फिल्म को राष्ट्रपति स्वर्ण पदक प्राप्त हुआ करेक्ट फिल्म को बंगाल फिल्म जर्नलिस्ट एशियाटिक श्रेष्ठ फिल्म पुरस्कार प्राप्त हुआ करेक्ट इस फिल्म को मास्को फिल्म फेस्टिवल में पुरस्कार नहीं मिला अన్నారు 4 पॉइंट కానీ इस फिल्म में मास्को फिल्म फेस्टिवल पुरस्कार भी प्राप्त हुआ ना तो नहीं मिला అనేది కరెక్ట్ కాదు అనేది అక్కడ మనం చూసుకోవాలి शैलेंद्र तीसरी कसम फिल्म क्यों बनाना चाहते थे धन संपत्ति की अभिलाषा हेतु లేదా सम्मान की प्राप्ति हेतु లేదా आत्मसंतुष्टि प्राप्ति हेतु सो आत्मसंतुष्टि प्राप्ति करने के लिए नेक्स्ट तीसरा कसम फिल्म को खरीदने के लिए कोई वितरक ना मिलने का क्या कारण था ఇందులో మరి ఆయన ఫిల్మ్ యొక్క సంవేదనల్ని బయటికి ప్రజెంట్ చేయలేదు అంతే కదా शैलेंद्र के अनुसार कलाकार का क्या कर्तव्य था शैलेंद्र के अनुसार कलाकार का
कर्तव्य क्या है? शैलेंद्र कर्तव्य वह दर्शकों की रुचि के सुधार रुचि యొక్క సుధార్ ఇంట్రెస్ట్ని మార్చే విధంగా ఉండాలి అని చెప్పేవారు. అలా ఇంట్రెస్ట్ వైపుకే వెళ్ళిపోకూడదు, ఇంట్రెస్ట్ కొన్ని మార్పులు కూడా తీసుకురావాలి వాళ్ళ వైపు నుంచి అని చెప్పేవారు. तीसरी किस्म की सबसे बड़ी महत्वपूर्ण खूबी क्या है? इनमें दिखाया गया दुख का स्वाभाविक सा लगता है. సో నేచురల్ దుఃఖాన్ని చూపించడం అనేది జరిగింది. అది దీని యొక్క అత్యుత్తమ तीसरा किस्म का अत्युत्तम प्रदर्शन. शैलेंद्र के गीतों को विद्यमानता व्यक्ति को क्या संदेश देती है? जीवन में आगे बढ़ने की. तो అలాగే निम्नलिखित में कौन सा वाक्य शैलेंद्र तीसरी किस्म के संबंधित दर्शाता है? ये वाक्य लिखा. ఏ వాక్యం కరెక్ట్ అనేది చూడాలి. प्रसिद्ध गीतकार शैलेंद्र अधिकाधिक धन कमाने के लिए तीसरा कसम बनाना चाहते थे. रॉन्ग. तीसरा कसम बनाकर शैलेंद्र सम्मान प्राप्त करना चाहते थे. रॉन्ग. तीसरा कसम फिल्म बनाकर शैलेंद्र अपनी और राज कपूर की मित्रता परखना चाहते थे. शैलेंद्र तीसरा कसम बनाकर आत्मसंतुष्टि प्राप्त रखना चाहते थे. సో కేవలం మరి 4 మాత్రమే కదా దీనికి రైట్ ఆన్సర్. కేవలం 4, ఎందుకంటే ఆయన ఫ్రెండ్షిప్ గురించి కూడా తీయలేదు అక్కడ ఆ సినిమా. సో ఇక్కడ కేవలం 4 మాత్రమే. అలా అని చెప్పి 3, 4 ఆప్షన్ ఏమైనా ఉందా? కాదు. 1 తప్పు, 2 తప్పు, 3 మరి పట్టకూడదు, 2 ఉంది, 3 పెట్టకూడదు. కాబట్టి దీని ఆన్సర్ వచ్చి కేవలం 4 అని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మరి భాషాధ్యంగా చూసినట్లయితే ఇక్కడ కారక్షీణాల గురించి మరి చెప్పడం అనేది జరిగింది. पाठ में आए से विभिन्न प्रयोग के संरचना को समझिए. से अने वाक्यम ఏమవుతుంది అంటే हैसियत से कारण कारक అని, अपदान कारक खतरों से अपदान कारक कर्म के साथ से प्रत्यय అలాగే कारण अपदान से ఎక్కడ వచ్చింది అనేది చూడండి. అంటే ఇదంతా మనము ఆల్రెడీ గ్రామర్ టాపిక్లో చెప్పుకున్నాము. బట్ ఇక్కడికి వచ్చేసరికి మన పాఠాల్లో ఇంపార్టెంట్ డైరెక్ట్ ఎగ్జాంపుల్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా పాఠాల్లో ఎగ్జాంపుల్నే మనము ఎక్కువగా ప్రిపేర్ చేయాలి. ఇలాగే అడుగుతారు. రాజ్ కపూర్ని अच्छे सच्चे मित्र की हैसियत से शैलेंद्र को फिल्म की असफलताओं के खतरों से आगाह भी किया. అయిపోయింది చెప్పేశారు. ఇక్కడ ఈ సే అనేది దేనికి సంబంధించింది? కరణ్ కారక్. మరి తర్వాత సే అనేది దేనికి సంబంధించింది? అపదాన్ కారక్. వాక్యం ఏ సే దేనికి సంబంధించింది అడుగుతాం. అలాగే దాని గురించే అక్కడ మనం టైం వేస్ట్ చేస్తాం. అప్పటికప్పుడు ఆన్సర్ తక్కువంటూ పెట్టేటట్టు ఉండాలి. అంటే ఖచ్చితంగా మనము ఈ యొక్క ఎగ్జాంపుల్ని మనము ప్రిపేర్ అయ్యి ఉండాలి. రాతే దశో దిశ దిశల నుండి అంటే ఇక్కడ సే దేంతో పాటు వచ్చింది? कर्म के साथ से प्रत्यय हुआ है. అలాగే సో ఇవన్నీ కూడా మీరు ఒక్కొక్క ఎగ్జాంపుల్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత చాలాసార్లు వచ్చింది మనకి సంయుక్త వాక్యం, మిశ్రిత వాక్యం, సరళ వాక్యం, ఇవి కూడా మీకు ఆల్రెడీ వచ్చేసినాయి. నెక్స్ట్ చూస్తే मुहावरे. चेहरा मुरझाना, उदास होना, मीनिंग తెలిస్తే చాలు. चेहरा मुरझाना, उदास होना
चक्कर खा जाना, हैरान होना, भ्रांत होना, 2 से 4 बढ़ना, लाभ कमाना, आंखों से बोलना, संकेतों से बात करना। తర్వాత హిందీ పర్యాయ పదాలు షిద్దత్ కఠినాయి, యారానా దోస్తి, బముష్కిల్ అత్యధిक జటిల్, ఖాసిల్ ఖాలిస్ శుద్ధ, ఖాలిస్ అంటే శుద్ధ, అలాగే నావాకిఫ్ అంజాన్, यकीन विश्वास, हावी प्रभाव, रेशा खंड प्रतिकणम। चित्रांकन संधि विच्छेद చూడండి, चित्र प्लस अंकन चित्रांकन, सर्वोत्कृष्ट सर्व प्लस उत्कृष्ट, चर्मोत्कृष्ट चर्म प्लस उत्कर्ष, रूपांतरश रूप प्लस अंतरण रूपांतरण, అలాగే ఘనానంద ఘన్ ప్లస్ ఆనంద్, అది ఏ సంధి కూడా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ చూడండి, निम्नलिखित के समास, कला मर्मज्ञ कला का मर्मज्ञ, संबंध तत्पुरुष, लोकप्रिय लोक में प्रिय, अधिकारन तत्पुरुष, రాష్ట్రపతి రాష్ట్రకపతి, సంబంధ తత్పురుష. సో ఈ రకంగా మనము పూర్తిగా ఈ పాఠాన్ని ఈ యొక్క భాషకి బాత్లో సంధి అనే టాపిక్ మళ్ళీ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సమాస్ అనేది వాక్య అనే టాపిక్, కారక్ అనే టాపిక్, మేజర్ టాపిక్స్ అన్నీ కూడా ఈ పాఠంలో వచ్చినాయి. ఈ ఎగ్జాంపుల్సే రేపు మీకు రిపీట్ అయిపోవచ్చు. ఏముంది, డైరెక్ట్గా 10th న్యూ సిలబస్ స్టార్టింగ్ అక్కర్లా తీసుకొచ్చి ఈ యొక్క ఎగ్జాంపులే అడిగాడే అనుకుందాం, రాజ్ కపూర్ యొక్క ఎగ్జాంపులే అడుగుతాడు. అక్కడ మీరు ఈ ఆప్షన్ లేదా ఇదే అడుగుతాడు, రాతే దిశావు మున్సే కర్మకే సాత్ ప్రత్యయం చెప్పి డైరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. ఇక్కడ మీరు చదవరు, అక్కడికి వెళ్ళి ఆన్సర్ ఎలా పెడతారు? ఖచ్చితంగా అది చూసుకోండి. సో ఇవన్నీ ఆన్సర్స్ నేను ఇక్కడ యాడ్ చేయడం అనేది జరిగింది, అది చూసుకొని ఆన్సర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే వాక్యాలు కూడా దాదాపుగా ఇక్కడ వాక్యాలు ఎగ్జాంపుల్ ఉన్నప్పుడు రిస్క్ తీసుకోవద్దు, మనం డెఫినేషన్ తెలుసుకొని ఉండాలి. కానీ ఆ డెఫినేషన్తో పాటుగా మనం చేయాల్సింది ఏంటి, డైరెక్ట్ ఎగ్జాంపుల్ యొక్క వాక్యాన్ని మనం ఐడెంటిఫై చేయాల్సిందే. ఆ ఎగ్జాంపుల్ మనం బ్లైండ్గా పెట్టుకోవాల్సిందే మైండ్లో. ఫర్ ఎగ్జాంపుల్, उन्होंने ऐसी फिल्म बनाई थी जिसे सच्चा कवि హృదయ హీ బనా సక్తా థా. ఇది ఏ వాక్యం అంటే అక్కడ మీరు ఆలోచించుకుని డెఫినేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్గా మీరు చదివారు కదా, ఇక్కడ మిశ్రిత వాక్యం డైరెక్ట్గా పెట్టండి. ఆ బిట్ టైమింగ్ ఇంకో బిట్కి వాడుకోవచ్చు అక్కడ. ఇది నేను చెప్పేది. తీసరీ కసం ఫిల్మ్ నహీ सेल्यूलॉइड की पर लिखी कविता थी, संयुक्त वाक्य फिल्म नहीं సెల్యులాయిడ్ పర్ లిఖి కవిత థీ అని చెప్పి సంయుక్త వాక్యం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. కొన్ని ఇట్లా డైరెక్ట్గా, ఎందుకంటే మనకు చాలా ఉన్నాయి భాష అధ్యయనంలోకి వస్తే. అసలు 10th ఆడు గ్రామాన్ని 10th దీన్ని దాటి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాక్య టాపిక్ని బేస్ చేసుకుని ఇదే వాక్యం అడుగుతాడు. అప్పుడు న్యూ సిలబస్ అడిగినట్ట, వాడు గ్రామర్ పాయింట్ అడిగినట్ట, గ్రామర్ పాయింట్ అడిగినట్టు. న్యూ సిలబస్ కాదు కదా అది. అలాగే चेहरा मुरझाना, उदास हो जाना, चक्कर खा जाना, हैरान होना, भ्रांत होना, 2 से 4 बनना. तो అలాగే సంధి సమాసం ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా గ్రామర్ ఎగ్జాంపుల్సే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గ్రామాన్ని కానీ పర్యాయవాచ్య పదాలను కానీ అలాగే లెసన్ బ్యాక్ సైడ్ టెక్స్ట్ బుక్లో ఇంత స్పష్టంగా ఆన్సర్ తోటి ఇవ్వలేదు. అక్కడ క్లమ్జీగానే ఉంటుంది. ఆన్సర్స్ మీరు రాయండి అంటాడు, ఇక్కడ నేను ఇచ్చేసాను. ఇదే మెటీరియల్ యొక్క ప్రాముఖ్యత. ఆబ్జెక్టివ్ టైప్ బిట్ భాషా అధ్యాయం పూర్తిగా అసలు 9th 10th బుక్స్ని కనుక న్యూ సిలబస్ జల్లెడ కొట్టినట్టయితే మీకు బిట్ పోదు. గ్రామర్లో కంటెంట్లో నేను అనుకుంటున్నాను, కానీ అన్నీ ఉన్నాయి. పేపర్ సెటప్ అంతా కూడా 9th 10th న్యూ సిలబస్లో చేసేవచ్చు. 10th ఓల్డ్ సిలబస్ కూడా అలాగే ఉందండి. అక్కడి నుంచి కొన్ని వస్తాయి, తత్సమ పదాలు, తద్భవ పదాలు, క్రియా విశేషణ, కాల్, ఇవన్నీ అక్కడి నుంచి వస్తాయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను.